హలో గాయ్స్, వెల్కమ్ టు రోషు వ్లాగ్స్. క్రిస్పీ పొటాటో ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. పొటాటోస్తో మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్ ఐటమ్స్ ట్రై చేస్తూ ఉంటాము. ఇదైతే ద మోస్ట్ క్వికెస్ట్ అండ్ ఈజియెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం పొటాటోస్ తీసుకోవాలి. ఏ సైజ్ ఆఫ్ పొటాటోస్ అయినా పర్వాలేదు. ఇక్కడ మేము స్మాల్ సైజ్ పొటాటోస్ తీసుకుంటున్నాము. మంచిగా దాన్ని స్కిన్ అంతా పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి. ఎక్కువ టైం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 3 to 4 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అది మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో మనం బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసుకోండి. సో ఈ మనం ఫ్రై చేసుకున్న ఈ పొటాటోస్ని ఏదైనా ఒక స్మాషర్ తీసుకొని లైట్గా స్మాష్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. లైట్గా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని పొటాటోస్ ఇలాగే స్మాష్ చేసి పెట్టుకోండి. వీటన్నిటిని ఇప్పుడు ఒక బౌల్లో వేసుకోండి. ఇందులో కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. వేరే ఏ స్పైసెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. పెప్పర్ పౌడర్ కూడా మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్లో మళ్ళీ దీన్ని వేసి మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో మన స్నాక్ ఐటమ్ రెడీ అయిపోయింది. దీన్ని మైనీస్తో కానీ చిల్లీ సాస్తో కానీ తినొచ్చు. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. Thanks for watching.